హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అందరు నేర్చుకుంటున్నాం. సో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మనకు సింపుల్గా ఒకటే వీడియోలో కంప్లీట్గా నేర్చుకోవాలని ఎవరైతే అనుకుంటారో మొత్తం చాలా వీడియోస్ చూడడం నాకు ఇబ్బంది అనుకునే వాళ్ళకు సింపుల్గా ఒక సొల్యూషన్ అండి. 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా కంప్లీట్గా డే 1 నుంచి అసలు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడడం నాకు జీరో, ఇంగ్లీష్ ఏం తెలియదు, ఇంగ్లీష్లో నేను జీరో అనుకున్న వాళ్ళని 100% ఇంగ్లీష్ నేర్పించి ప్లస్ మీకు ఒక పీడిఎఫ్ అంటే కంప్లీట్ గా డే 1 క్లాస్ నుంచి డే ఎండ్ వరకు ఆ కంప్లీట్ కి సంబంధించి పీడిఎఫ్ ఫార్మాట్ లో, అంటే మీరు పుస్తకం అంటే మీకు మెయిల్ ఐడికి పీడిఎఫ్ అనేది పంపిస్తాను. దాన్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. ప్లస్ వీడియో అనేది ఉంటుంది, ఒక వీడియో మెంబర్స్ ఓన్లీ అనే ఒక వీడియో మాత్రమే ఉంటుంది. ఆ వీడియో చూస్తూ అది ఎంతసేపు ఉంటుంది, 1 అవర్ 2 అవర్స్ ఉంటుంది. ఆ వీడియో ఒక్కటే చూసి ఆ పీడిఎఫ్ సంబంధించి అన్ని చెక్ చేసుకుంటా మీరు రోజు కొద్దిసేపు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంగ్లీష్ అనేది 100% వస్తుంది. దానికోసం మీరు చేయాల్సింది ఒకే ఒక పని ఏంటంటే మెంబర్గా జాయిన్ కాండి. మన ఛానల్లో మెంబర్గా జాయిన్ కాండి. అక్కడ జాయిన్ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మెంబర్గా జాయిన్ అయిన వాళ్ళకు ఈ మెయిల్ ఐడికి ఈ పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాం. మీ యొక్క మెయిల్ ఐడి జాయిన్ అయిన తర్వాత కామెంట్లో మీరు మీ మెయిల్ ఐడి మెన్షన్ చేస్తే దానికి ఈ పీడిఎఫ్ అనేది నేను సెండ్ చేస్తాను. నెక్స్ట్ ఒక వీడియో ఉంటుంది, ఓన్లీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఒక 2 అవర్స్ వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి, కంప్లీట్ గా మీకు ఇంగ్లీష్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీకు వేరే వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. కావాలంటే ఒకసారి నా ప్రీవియస్ అన్ని క్లాసులు వినండి, ఎంత సింపుల్ గా ఇంగ్లీష్ నేర్పిస్తున్నానో మీకే అర్థమవుతుంది. సింపుల్ అంటే సింపుల్ గా మీకు ఇంగ్లీష్ అనేది వస్తుంది అనమాట. అట్లా పెద్దగా ఇబ్బంది పడకుండా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ప్రెసెంట్ డేస్ లో మనకు ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అండి. చెప్తున్నారు తెలుగు అంటాం, కానీ మన తెలుగు లాంగ్వేజ్ పట్టుకోకపోతే తెలుగు మనకు ఏ కంపెనీలో జాయిన్ అయినా తెలుగు అనేది రేర్ అండి. ఎక్కడికి పోయినా హిందీ కావాలి, ఇంగ్లీష్ కావాలి, తెలుగు 3 లాంగ్వేజెస్ అడుగుతారు. అట్లీస్ట్ హిందీ పక్కకు పెట్టేసిన ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. ఇంగ్లీష్ లేకుంటే జాబ్ రాదండి. ఓన్లీ తెలుగుతోటే మనం కనుక ఇంటర్వ్యూకి దగ్గర చాలా కంపెనీలకు వెళ్ళాం. తెలుగు వాళ్ళకు మాత్రం కేవలం 10K 15K అంతకు మించి అయితే 10,000 15,000 జాబ్ కంటే రూపాయి ఎక్స్ట్రా ఇయ్యారండి. అది కూడా కటింగ్స్ బోను 12,500 13,000 ఇక అంతకు మించి అయితే రావు. తెలుగు సంబంధించింది అయితే మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే 20K నుంచి 30K వరకు అయితే వస్తాయి. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, 100% ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మనకు ఇది వస్తుంది. మీకు ఇందులో మెంబర్గా జాయిన్ అయితే మీకు ఫస్ట్ వచ్చే బెనిఫిట్ ఏంటంటే పీడిఎఫ్ ఫార్మాట్ పంపిస్తా. ఫస్ట్ వన్ వచ్చేసి పీడిఎఫ్, సెకండ్ వన్ వచ్చేసి వీడియో, థర్డ్ వన్ వచ్చేసి హెచ్ఆర్ నెంబర్లు, కంపెనీ హెచ్ఆర్. మీరు వీడియో చూసిన రోజులు కంపెనీ హెచ్ఆర్ నెంబర్. మీరు కంపెనీ ఇలా జాయిన్ అయిన తర్వాత మీకు ఎప్పుడు జాబ్ అవసరం ఉన్నా నాకు మెసేజ్ చేస్తే మీకు నెంబర్స్ అనేది పంపిస్తారు. డైరెక్ట్ మీరు హెచ్ఆర్ తోటి మాట్లాడి ఆ డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి అక్కడ 100-150 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ తో చూసి కనుక్కున్న తర్వాతనే జాయిన్ కాండి. ఇక్కడ డబ్బులు పే చేయాల్సిన అవసరం కూడా ఏముండదు జాబ్ లో. సో డైరెక్ట్ హెచ్ఆర్ నెంబర్ ఇస్తే కంపెనీ, దాంట్లో మీకు సంబంధించినటువంటి రోల్స్ ఉంటాయి. ఏముంటాయి, టెలికాలర్ జాబ్స్ అయిన ఉంటాయి, లేదనుకుంటే మీరు సాఫ్ట్వేర్ సంబంధించిన జాబ్స్ అయిన ఉంటాయి. నెక్స్ట్ ఇంకా రిటర్న్ గా చాలా రకాలు ఉంటాయి, సేల్స్ ఉంటాయి, పర్సనల్ లోన్ అని ఇవన్నీ చాలా రకాల జాబ్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి హెచ్ఆర్ నెంబర్లు, మీకు కావాల్సిన జాబ్ ఇస్తే దానికి సంబంధించి హెచ్ఆర్ నెంబర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 3 మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ 3 బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. ఈ వీడియో మాత్రం అప్లోడ్ చేసేస్తాను. నెక్స్ట్ తర్వాత పీడిఎఫ్స్ కూడా కంప్లీట్ పీడిఎఫ్స్ అనేది పంపించేస్తాను. ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.